నమస్కారం మహాగారు. నమస్తే నాగరాజ్ గారు. చాలా మందికి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆ ఫ్యాట్ డిపాజిషన్తోనే మనకు అది కనిపిస్తూ ఉంటుంది, ఆ బెల్లీ అనేది రెగ్యులర్గా. కొంతమందికి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ త్రూ వచ్చేటువంటిది వేరే రకంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ ఫ్యాట్ త్రూ వచ్చేటువంటిది అది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆ విధంగా ఫామ్ అవుతుంది? బెల్లీ ఫ్యాట్ అన్నది అనదర్ పార్ట్ ఆఫ్ ద వెయిట్ లాస్. ఓకే. ఎందుకంటే వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ ఓవరాల్ ఆఫ్ ద బాడీ అని అనుకుంటాము. ఓవరాల్ ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయినా కూడా, ఫ్యాట్ లాస్ అయినా కూడా, బెల్లీ ఫ్యాట్ అనేది కూడా స్టబర్న్ ఫ్యాట్ కింద మనం ఆల్రెడీ అందరికీ తెలుసు. ఎంత లూజ్ అయినా ఆర్మ్స్ లూజ్ అవుతుంది, ఫేస్ సన్నగా అయిపోతుంది, కాళ్ళు చేతులు సన్నం అవుతాయి. హిప్ రీజన్ దగ్గర నుంచి వచ్చేసరికి కింద వరకు ఎన్ని వర్కౌట్స్ చేసినా, ఎటువంటి డైట్ ప్లాన్స్ చేసినా, లేకపోతే ఎన్ని రకాల సొల్యూషన్స్ గూగుల్ చేసినా, యూట్యూబ్ సెర్చ్ చేసినా, ఆ డ్రింక్స్ తాగి ఈ డ్రింక్స్ తాగి చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి ఎందుకు అలా స్టబాన్గా బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మనం ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాట్ అని అందరికీ తెలుసు. బట్ వెన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్, కార్టిసాల్ లెవెల్స్, ఈ కార్టిసాల్ లెవెల్స్ ఏం చేస్తుందంటే, కార్టిసాల్ అనే హార్మోన్ ఏం చెప్తుందంటే ఫ్యాట్ని బయటికి పంపించుకు స్టోర్ చేయని చెప్తుంటుంది. సో కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటే స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ అవుతుంటుందో, స్ట్రెస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ స్టోర్స్ ద ఫ్యాట్. పర్టికులర్లీ ఎందుకు బెల్లీ రీజన్లోనే వెన్ ఇట్ ఈస్ మీకు ఎప్పుడైతే ఒక క్యాలరీస్ ఎక్కువైతే ఫ్యాట్ కింద స్టోర్ అవుతాయనే విషయం అందరికీ తెలుసు. ఎక్సెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? లివర్లో స్టోర్ అవుతాయి. ఇంకొంచెం ఎక్సెస్ ఉంటే మజిల్లో స్టోర్ అవుతుంది. ఇవి ఎప్పుడైతే దాని కెపాసిటీ మించిపోతాయో, ప్రతిదానికి ఒక కెపాసిటీ ఉంది, బట్ ఆ కెపాసిటీ ఫ్యాట్ సెల్స్కి లేవు. ఇంక ఎక్సెస్ అయిపోతే నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ దొరికితే ఫ్యాట్ సెల్ అన్నది ఇంక్రీజ్ అయిపోతుంటుంది అనమాట. దానికి ఒక కెపాసిటీని బియాండ్ వెళ్ళిపోతుందంటే ఫ్యాట్ సెల్కి ఒక కెపాసిటీ లేదు, కీప్ ఆన్ ఇంక్రీజింగ్. అండ్ వెన్ ద టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళు వర్కింగ్ పొజిషన్లో, టూ మచ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడున్న జాబ్స్కి, లేకపోతే స్లీప్ ప్యాటర్న్స్ లేని వాళ్ళు, నైట్ షిఫ్ట్స్ చేసేటవాళ్ళు, అండ్ నెక్స్ట్ కంప్లీట్ నిల్ ఫిజికల్ యాక్టివిటీ. సో వీటి వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉందని చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కూడా. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ మన బాడీని స్టడీ చేయడం నేర్చుకోవాలండి. ఇన్ని ప్రోగ్రామ్స్ చూస్తాము, ఎన్నో కంటెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ మన గురించి మనం తెలుసుకోం. ఫస్ట్ వేర్ వీఆర్ ల్యాకింగ్ అన్నది ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోం. మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మనం దానికి అర్హులమా కాదా, అసలు మనం ఈ వాటిల్లో దేనికి ఫిట్ అవుతాం అంటే రైట్ డైట్ ప్లాన్కా, ప్రాపర్ ఎక్సర్సైజ్కా, లైఫ్ స్టైల్కా, లేకపోతే పర్టికులర్గా ఒక డ్రింక్కా, లేకపోతే పర్టికులర్ ఒక స్లీప్ ప్యాటర్న్కా, ఇవి కరెక్ట్ చేసుకొని ఆబ్వియస్లీ వెన్ యూఆర్ సెలెక్టింగ్ వన్ ప్యాటర్న్ ఆబ్వియస్లీ ఇట్ విల్ వర్క్ అవుతుంది. బట్ అవేమీ తెలియకుండా డైరెక్ట్గా మనం డంప్ అవ్వడం అనేది రైట్ కాదు. సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మనం చదువుకునే రోజుల్లో కూడాను యాపిల్ షేప్డ్, పేర్ షేప్డ్. అవును. యాపిల్ షేప్ వాళ్ళకి అండ్ యాపిల్ కీప్ ఏ డాక్టర్ అవే, బట్ యాపిల్ షేప్ బెల్లీ ఉన్నవాళ్ళు దే హ్యాస్ టు బి విత్ డాక్టర్. పియర్ షేప్ ఉండేవాళ్ళు అంటే కింద వాళ్ళకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బెల్లీ అండ్ నెక్స్ట్ ఇక్కడ థైస్ దగ్గర నుంచి ఎక్కువ స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఒబెసిటీ ఉంది అంటే ఫస్ట్ మనకి ఇండికేట్ చేసేదే బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఉందంటే దాంతోనే డయాబెటీస్, వాట్ నాట్, పీసీఓడి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఒక్కసారి మనకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడుందో ఆబ్వియస్లీ స్పైక్, పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ గెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ద హార్మోనల్ అండ్ ద మెటబాలిజం. సో వాళ్ళ మెటబాలిజం కూడా డౌన్ ఉంటుంది. సో ఈ యాపిల్ షేప్, పేర్ షేప్ ఉన్న వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ బెల్లీ ఫ్యాట్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అండ్ కొంతమంది పీసీఓడి వాళ్ళలో కూడా లోవర్ బెల్లీ ఫ్యాట్ అంటే ఓన్లీ ఓవరాల్ ఆఫ్ ద బాడీ ఉంటుంది, బట్ ఆ ఆడవాళ్ళు ప్రత్యేకించి చూస్తుంటే లోవర్ పార్ట్ బెల్లీ ఏదో ప్రెగ్నెంట్ ఉమెన్స్ లా కనిపిస్తూ ఉంటారు. సో దీంట్లో బెల్లీ ఫ్యాట్స్ లో కూడా కొంతమంది ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో కూడా దే సీమ్స్ టు బి ఆఫ్టర్ డెలివరీ ఆల్సో ఇంకా బేబీని క్యారీ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ అ డిఫరెంట్. దాన్ని దీంతో పోల్చొద్దు. దట్ ఈస్ ఏంటంటే సాగ్ అయిపోయి అది బెల్లి ఉన్నది కాదు, ఇట్స్ కంప్లీట్లీ వాక్యూమ్. అది ఫ్యాట్ కాదు. ఎందుకంటే చాలా ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతుంటారు కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ దే సీమ్స్ టు బి క్యారింగ్ లైక్ ఎ 6th or 4th month. సో దట్ ఈస్ ఇట్ ఈస్ వాక్యూమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాట్. దట్ హ్యాస్ టు బి ఫిల్ విత్ మజిల్. అది డిఫరెంట్ ప్రాసెస్, అది నేను ఇక్కడ చెప్పట్లేదు.
సో బెల్లీ ఫ్యాట్ అనగానే అందరి కాన్షియస్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎవ్రీ సెగ్రిగేషన్ చెప్తున్నాను, మెన్ అండ్ ఉమెన్. అండ్ పిల్లల్లో కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ మనం చేసేది ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నది కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ లివర్, నెక్స్ట్ మజిల్. బట్ వీటిలో మనం ల్యాక్ అయ్యేది ఎక్కడంటే ఫిజికల్ యాక్టివిటీ. మినిమం టు మినిమం 35 minutes చేయగలుగుతున్నామా లేదా ఇన్ ఏ డే, లేదా అట్లీస్ట్ డే ఇన్ ఏ వీక్లో అవ్వట్లేదు, 3 times ఇన్ ఏ వీక్ మనం చేయగలుగుతున్నామా. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్తాను మీకు. ఒక ఎథ్లెటిక్ కానీ ఒక స్పోర్ట్ పర్సన్ కానీ ఒక 3 kg స్వీట్ తింటారు, మీరు నమ్ముతారా? ఆఫ్టర్ ద యాక్టివిటీ నమ్ముతారా మీరు? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్ అని మీకు అనిపిస్తుందా? అనిపించదు కూడా. చెయ్యరని మీకు అంటే వాళ్ళు ఎథ్లెటిక్ అంటే ఒక స్పోర్ట్ పర్సన్ అంటే దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ద హెల్త్. ఎందుకు ఇది చెప్తున్నానంటే మన వెయిట్ లాస్కి దానికి ఏంటి సంబంధం? మనం మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ సేమ్. మనము స్వీట్స్ తింటాం, వాళ్ళు స్వీట్స్ తింటారు. బట్ వాట్ ఈస్ ద మిస్టేక్? వై ఐఎమ్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ ద స్వీట్? బికాస్ క్యాలరీ. ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడేది ఏంటి? క్యాలరీస్. వాళ్ళు ఎందుకు తింటారంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఎథ్లెటిక్ చెప్పిన నిజం అనమాట. వి విల్ ఈట్ ఎందుకంటే వి విల్ బర్న్ ద క్యాలరీస్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఆ మజిల్ యాక్టివిటీ అంత ఇస్తాం మేము. ఎప్పుడైతే ఎక్సెస్ క్యాలరీస్ అన్ని కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయ్యి గ్లూకోజ్ కింద అంటే లివర్ లో స్టోర్ అయ్యి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ముందే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. సో అయ్యో కొంతమంది అంటాం మేము డైట్ లో ఉన్నామండి, స్వీట్స్ తినవండి. ఒక స్వీట్ తీసుకోవడం తప్పు కాదు, ఆ స్వీట్ ని కన్జ్యూమ్ చేసిన తర్వాత దాన్ని ఎనర్జీ రూపంలో మనం బయటికి పంపించేయాలి. అది పంపించకుండా మనం ఏం చేస్తున్నాం? లోపల స్టోర్ చేస్తున్నాం. డైట్ లో చేసే తప్పిది. అండ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లేని వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఆ స్ట్రెస్ తీసుకునేటవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ స్ట్రెస్ తీసుకోవడానికి మోటివేషన్ చేసుకుంటాము, లేకపోతే విల్ పవర్ అంటాం, చాలా బుక్స్ చదువుతాము, ఒక ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకుంటాము, లేకపోతే హౌ టు ఓవర్కమ్ అన్నది కొంతవరకు మనం మేనేజ్ చేసుకోగలం. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్ అన్నది ఆలోచించాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏదైతే అందరూ ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే క్యాలరీస్ కట్ చేసేయాలని చూస్తారు. క్యాలరీస్ కట్ చేయడానికి ఎక్కడ క్యాలరీస్ కట్ చేస్తారు? తినే ప్రపోర్షన్ తగ్గించేస్తారు. బట్ అది ఆల్ ఆఫ్ సడన్ బాడీకి మీరు అలవాటు చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఫస్ట్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. సో అక్కడ ఏం చేస్తారు? లో కార్బ్ డైట్స్ అనగానే ఫస్ట్ క్యాలరీస్ అన్ని కట్ చేయడానికి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం గూగుల్ చేస్తే చాలా డైట్స్ వస్తాయి. బట్ మన బాడీకి అది సూట్ అవుతుందా లేదా అనేది చూడం. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్ మీదకి వెళ్ళిపోతాం. ఫ్యాట్స్ మీదకి వెళ్ళిపోయేటప్పటికి ఎందుకు ఫ్యాట్స్ అంటే ఫస్ట్ వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ మీద పడతాం కాబట్టి. ఫ్యాట్ తగ్గించడానికి ఏ రకాలైన మార్పులు చేస్తామంటే స్టీమ్ మెథడో, బాయిలింగ్ మెథడో, హాఫ్ కుక్ బాయిల్డ్ మెథడో, లేకపోతే కంప్లీట్ నో ఆయిల్ కుకింగ్, ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువ చూజ్ చేసుకుంటుంటాం. బట్ హౌ మచ్ ఇట్ ఈస్ గుడ్? అసలు ఫ్యాట్స్ అన్నవే చెడ్డవని ఎందుకు అని అనుకుంటున్నారు? క్యాలరీస్ని కట్ చేయాలనుకునేది ఈజ్ గుడ్ ఐడియా. బట్ ఫ్యాట్స్నే టోటల్గా కట్ చేయాలనుకోవడం ఎంతవరకు రైట్ ఐడియా? ఎలా అంటే ఈ క్యాలరీస్ కట్ చేయాలి అని అంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఫ్యాట్ విషయంలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ డే మనకి ఒక 1900 క్యాలరీలు కావాలండి. ఓకే, మనం ఇప్పుడు ఒక డైట్ ప్లాన్ ఫాలో అవుదాం అనుకున్నాం. మనం ఒక రఫ్ ఎస్టిమేటెడ్ డైట్ ప్లాన్ చెప్తున్నాను మీకు. సో 1900 క్యాలరీల నుంచి ఒకేసారిగా 1200, 1300 చేయకూడదు. 200 క్యాలరీలు కట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే 1700 దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోంచి అంటే జనరల్గా చెప్తున్నాను, పర్సంటేజెస్ ప్రకారం చెప్తున్నాను. ప్రోటీన్స్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకే, మీ కార్బ్స్ 40% అండ్ ప్రోటీన్స్ 35%, ఫ్యాట్స్ 25%, ఇలా ఉండాలి. అండ్ కార్బ్స్లో వచ్చేటప్పుడు కూడాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నారు, లేకపోతే 1.5 బౌల్ తీసుకున్నారు, ఆ హాఫ్ తీసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రోటీస్ పెట్టుకున్నారు నైట్ డిన్నర్కి, 2 చేసుకోండి. అండ్ మార్నింగ్ ఇడ్లీ 4 తింటున్నారు, లేకపోతే 3 తింటున్నారు. ప్రతి దాంట్లో కూడా ప్రోటీన్. ఎప్పుడైతే ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకున్నామో ఇట్ విల్ బిల్డప్ ద మజిల్. అందరూ వెయిట్ లాస్కి ఫస్ట్ టార్గెట్ ప్రోటీన్, మజిల్ బిల్డప్. ఇది ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇందాక మీకు ఎథ్లెటిక్ ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా కారణం అదే. మజిల్ బిల్డప్ చేసుకొని మీరు వెయిట్ లాస్ అయితే ఇట్ ఈస్ వెరీ ఆసమ్. బట్ ఫ్యాట్స్ మీదకి వెళ్ళిపోతారు అందరూ. మళ్ళీ ఆయిల్ తగ్గించేసుకోవాలి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకూడదు, మనం ఇలా ఉండాలి అలా ఉండాలి.
బట్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ నాగరాజ్ గారు. ఓకే. సో ఆయిల్స్లో చూజ్ చేసుకునేటప్పుడు కూడా ఏ ఆయిల్స్ వాడాలి, ఎన్ని స్పూన్ల ఆయిల్ వాడాలి, ఎంత తీసుకోవాలి, మనం ఈ ఆయిల్స్ ఈ వీక్లో ఎంత ఉండాలి, కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ వాడచ్చా లేదా. కొన్ని ఆయిల్స్కి కొన్నిటి మాత్రమే పరిమితం ఉన్నాయి. అంటే ప్రతి ఆయిల్కి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంది, బట్ అన్నీ తీసుకొచ్చి మనం వాడలేము. సో దట్స్ వై వీ హ్యావ్ ద ఆప్షన్ కాంబినేషన్ ఆఫ్ 2 ఆయిల్స్. ఒక 15 days ఈ ఆయిల్ వాడుకోవచ్చు, ఒక 15 days ఇంకొక రకమైన ఆయిల్ విచ్ ఈస్ గుడ్ ఫర్ దట్. అండ్ దీన్ని ఎలా చూసుకుంటాం మనం, మన స్టాండర్డ్స్ ఎలా రీచ్ అవ్వాలి, బేసిక్ గా మనకి ఏ ఆయిల్ ఇష్టము, లేకపోతే మన బాడీకి ఏది మంచిది. జనరల్ గా మార్కెట్ లో దొరికేటువంటి వాటిల్లో ఏది మంచిదని అనుకోవచ్చు మనం. ఫ్రీడమ్ వారిది రైస్ బ్రాన్ ఆయిల్ ఉందండి. ఇట్స్ హార్ట్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ. ఓకే, వెరీ అండ్ థర్డ్ థింగ్ ఈస్ దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. స్ట్రెస్ మాట్లాడుకున్నాం కదా, అవును, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల సెల్ డ్యామేజింగ్ అన్నది జరుగుతుంది. ఓకే. సో సెల్యులర్ లెవెల్ నుంచి మనకి రిపేర్ ఎప్పుడైతే జరుగుతుందో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద మెటబాలిజం. ఇంపాక్ట్ ఆన్ ద మెటబాలిజం ఎంటైర్ సిస్టమ్ విల్ బీ ఇన్ ఏ గుడ్ రెస్పాన్స్ మనకి. ఓకే. సో అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీంట్లో ఉన్న కాంపోనెంట్ ఏంటంటే టోకోట్రైనాల్స్, వైటమిన్ ఈ కంటెంట్. మనం ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో ఆహారంతో పాటు అది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ నుంచి మనల్ని కాపాడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ మెథడ్ ఏంటి అంటే ఇట్స్ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. మన ఇంట్లో మనం ఒక్కళ్ళమే కాదు, మనతో పాటు మన పిల్లలు కూడా ఉంటారు. ఆ డైట్స్ అని ఇవన్నీ మనం మన వరకు పరిమితం చేసుకుంటాం, బట్ ఒక్కొక్కసారి చీట్ మీల్ చేసుకుంటాము, లేకపోతే అకేషనల్గా ఇంట్లో ఎవరైనా వచ్చేటప్పుడు కూడాను. అండ్ పర్టికులర్గా ఈ వెయిట్ లాస్ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే మేము డైట్లో ఉన్నామండి, అవి తినమండి ఇవన్నీ. ఈవెన్ ఇంక్లూడ్ ఏ చీట్ మీల్ ఇన్ యువర్ డైట్, బట్ ఇట్ హ్యాస్ టు బి కాంపెన్సేటెడ్ విత్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇలా చూజ్ చేసుకుని మనం ఇలాంటి ఆయిల్, ఎందుకంటే దీంట్లో ఉన్న హార్ట్ ఫ్రెండ్లీ అని ఎలా చెప్పగలుగుతున్నారని చాలా మంది అడుగుతారు కూడా మనల్ని. మనకి హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. అంటే హెచ్డిఎల్ని మనకి ఎప్పుడైతే మన గుండెలో అవసరమైనవి పెంచుతుందో ఆబ్వియస్లీ ఇట్ విల్ గో డౌన్. ఎల్డిఎల్ అనేది కిందకి తగ్గుతూ వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ద హార్ట్ ఫ్రెండ్లీ. వై ఇట్ ఈస్ పాకెట్ ఫ్రెండ్లీ మీన్స్ ఇట్స్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఫ్రమ్ ద పాకెట్ ఆయన తీసి ఖర్చు పెట్టగలరు. కొన్ని ఆయిల్స్ మనం రీచ్ అవ్వలేకపోవచ్చు, బట్ బ్లాండ్గా వెళ్ళి పిక్ చేసుకుంటాం మనం. ఓకే. సో ఇది మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో ఈ ఆయిల్ ది బెస్ట్ అని మనం అనుకోవచ్చు. సో ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే ఉందో అది వాళ్ళ అందులో మీరు ఇందాక ఫ్యాట్ గురించి పర్టికులర్గా చెప్పారు కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా గుడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండేటువంటి ఆయిల్ ఇది. సో యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నేను మహా గారు ఇద్దరం కలిసి చెప్తున్నాము. సో మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు.